మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది నరాల బలహీనతతో బాధపడతా ఉంటారు. సో అలాంటి వారికి టెస్ట్ చేయిస్తే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అంటూ ఉంటారు. సో దీనికి ఏమైనా సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. కానీ అట్లాంటి సప్లిమెంట్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే మీరు B12ని ఇంక్రీజ్ చేసే లడ్డూ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. సార్ని అడిగి ఆ లడ్డూ ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, చాలా వరకు కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చాలా మందిలో చూస్తాం. సో అట్లాంటి వారికి కొన్ని లడ్డు అన్నారు కదా, దాని ఇంగ్రీడియంట్స్ ఏది అని చెప్తూ దాని ఇంపార్టెన్స్ చెప్తూ మనం ఈ వీడియో చేద్దాం. అంటే మీరు తీసుకున్న టాపిక్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ టాపిక్. అంటే ఈ సీజన్, ఈ వింటర్ సీజన్ లో ఇమ్యూనిటీ ప్రాబ్లం అనేది చాలా వస్తుంది. సో దాని ద్వారా B12 డెఫిషియన్సీ కూడా వస్తుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అంటే మన ప్రతిసారి కూడా మన వ్యూవర్స్ కి అసలు కంగారు పడకుండా, బయటికి వెళ్లకుండా వాళ్ళ కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్స్, వాళ్ళ అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుతో ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఇంగ్రీడియంట్స్ తో మనం చెప్తూ ఉంటాము. సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే రైట్. సో ఇక్కడ మనం ఫ్లాక్స్ సీడ్స్ వాడుతున్నాం. అవిసె గింజలు వెరీ వెరీ రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం బాదం. ఈ బాదంలో బేసిక్ గా చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత మిగతాది ఇది యాలకుల పొడి. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ అల్లం పొడి తీసుకుంటున్నాం, సొంటి ఎండిన అల్లం పొడి. అలాగే అశ్వగంధ పౌడర్ తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా అశ్వగంధ ఎందుకు సార్? ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ కలిపి, అంటే ఫస్ట్ మనం బేసిక్ గా ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని, తర్వాత బాదంని వేయించేసుకుంటాం. వేయించేసేసుకొని పౌడర్ చేసేసుకొని మనం లడ్డు చేస్తాం. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ప్లీజ్. సో ఫస్ట్ అయితే మనం పెనం పెట్టేసి ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని వేయించేసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఈ నరాల బలహీనత ముఖ్యంగా రావడానికి కారణం ఏంటి సార్? చాలా మందిలో కూడా, ఎందుకంటే ఈ సీజన్ లో ఎక్కువ అవుతా ఉంటుంది, అరికాలలో మంటలు, తిమ్మిర్లు లాగా కూడా వస్తూ ఉంటాయి. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మన ఇళ్లలో ఎలక్ట్రిక్ వైర్ కేబులింగ్ ఉంటుంది కదా, ఆ వైర్ లోపల కాపర్ వైర్ ఉంటుంది, దానిపైన ప్లాస్టిక్ ఇన్సులేషన్ ఉంటుంది. సో ఆ ఇన్సులేషన్ అంటే షాక్ తగలకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఇన్సులేషన్ ఉండడం వల్ల ఆ కాపర్ వైర్ అనేది ఎలక్ట్రిసిటీని ప్రాపర్ గా సప్లై చేస్తుంది. లేదు అంటే అది ఆక్సిడేషన్ కి అయిపోయి దానివల్ల పవర్ సప్లై సరిగా జరగదు అనమాట. సో ఎగ్జాక్ట్ గా మన బాడీలో ఉన్న నర్వ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బిల్డింగ్ లో ఉన్న ఎలక్ట్రిక్ కేబుల్ కి ఈక్వల్ అనమాట. సో ఆ నర్వ్ సెల్ పైన కూడా మైలిన్ షీత్ ఉంటుంది. ఆ షీత్ ఎప్పుడైతే కరిగిపోతుందో అప్పుడు మీరు అన్నట్టుగా ఈ నరాల బలహీనత అనేది వస్తుంది, తిమ్మిర్ల లాగా వస్తుంది అనమాట. అంటే ఆ బాడీ కెన్ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ప్రాపర్ గా లేనప్పుడు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. అది బేసిక్ గా రావడానికి మనకు ఈ B12 విటమిన్స్ అనేది డెఫిషియన్సీ ఉండడం వల్ల వస్తుంది. అంటే మనం ఇప్పుడు తినే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వీటి వల్ల చాలా డెఫిషియన్సీ వస్తుంది. అయితే మనం ఏదన్నా సప్లిమెంట్స్ తీసుకుంటే అది టెంపరీ, ఎన్ని రోజులు తీసుకుంటాం, ప్లస్ దాంతో వచ్చే క్వాంటిటీ కూడా తక్కువ అనమాట. అదే మనం ఫుడ్ లో ఇంక్లూడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు పిల్లలకి ఇది చూడడానికి ఒక క్యాడ్బరీ చాక్లెట్ లాగా హ్యాపీగా పెట్టేసేయచ్చు. ఇప్పుడు మనం ఇది బైండింగ్ లాగా అప్లై చేసుకోవచ్చు, అంటే లడ్డు లాగా తినొచ్చు, లేదంటే పౌడర్ చేసుకోవచ్చు. అందుకే మనం బైండింగ్ చేయడానికి ఇక్కడ మనం హనీ వాడుతున్నాం, ఒరిజినల్ హనీ అనేది వాడుతున్నాము. సో ఒకవేళ ఈ హనీ రీప్లేస్ లో, అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే ఈ హనీ ఓకే సార్. ఇంకా రీప్లేస్ కొద్దిమంది అంటే బెల్లంతో చేసుకోవచ్చు, బెల్లం చేసుకోవచ్చు, తాటి బెల్లంతో, ఒరిజినల్ తాటి బెల్లంతో చేసుకోవచ్చు. లేదు అంటే మన డేట్స్ పౌడర్ తో కూడా చేసుకోవచ్చు. ఆ ప్లేట్ తో వేసేద్దాం. ఓకే. రైట్. అలాగే మనం ఈ బాదం కూడా లైట్ గా వేయించేసుకుందాం. ఓకే. వేయించేసుకుంటే మనకు మిక్సీ పట్టడానికి ఈజీ అయిపోతుంది. అంటే ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే విటమిన్ B12 ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఫుడ్ కనుక ప్రాపర్ గా తీసుకుంటే డెఫిషియన్సీ రాదు. సో ఇప్పుడు అంతా అసలు తినే ఫుడ్ అంతా కూడా అసలు సరిగ్గా ఫుడ్ ఎవరు తినట్లేదు, ఆ ఫుడ్ లో ఈ సప్లిమెంట్స్ ఏమి రావట్లేదు. సో దాని గురించి మనం బయట నుంచి ఇవన్నీ అంటే లడ్డు రూపంలో చేసి మనం వాళ్ళకి అందిస్తున్నాం అనమాట. టేస్ట్ హెల్త్ అండ్ దట్ టు పాకెట్ ఫ్రెండ్లీ. అవును. అంటే పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం. ఇప్పుడు ఇదే లడ్డు ఏదైనా డ్రై ఫ్రూట్ లడ్డు లాగా మనం బయట కొనాలంటే ఈజీగా ఒక లడ్డు కాస్ట్ 70 నుంచి 80 ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి వచ్చేసేసి
ఒక 200-300 లో మనం ఇంట్లో హ్యాపీగా అందరూ కూడా ఇంట్లో ఇంటిలి వారి మొత్తం 4 కూడా తినేసేయచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇది స్టోరేజ్ లాగా పెట్టుకోవాలంటే ఎన్ని రోజుల వరకు 2-3 months ఈజీగా ఉంటుందండి. అంటే యాక్చువల్ గా ఇంట్లో పిల్లలు ఉంటే మనకు 1 month 15 days లోనే అయిపోతుంది. బట్ స్టిల్ మనం ఒక 2-3 months ఈజీ, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయాలి. రోజు ఒక లడ్డు అండి, రోజు ఒక లడ్డు తినాలి. సో ఇది మనం మిక్సీలో పౌడర్ చేసేసుకుందాం. సో ఈ రెండు మనం వేయించేసాం, ఫ్లాక్ సీడ్స్ తర్వాత బాదం, ఈ రెండింటి కూడా మనం మిక్సీలో పొడి చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్లాక్ సీడ్స్ అండ్ బాదం మిక్సీ చేసేసి పౌడర్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనం లడ్డు చేసేద్దామా? సో సార్ చాలా మంది అంటే కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో మీరు మామూలుగా ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ తిన్నా కూడా మనకి విటమిన్ B12 రిచ్ ఉంటుంది అని అంటుంటారు. సో ఇప్పుడు నాన్ వెజ్లో తప్ప వేరే దానిలో ఎక్కువ ఉండదు, లేదంటే పాల ఉత్పత్తిలో ఉంటుంది అంటుంటారు కదా. సో ఇదేంటి మెయిన్ అంటే విటమిన్ B12 లేదంటే నరాల సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా? బేసిక్ గా మనం విటమిన్ B12 కి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేసాము ఫర్మెంటెడ్ కర్డ్ రైస్. ఇక్కడ నరాల స్ట్రెంగ్త్, నరాల ఇన్ఫ్లమేషన్ తగ్గించడం గురించి ఈ లడ్డు మనకి ఎస్పెషల్ గా ఉపయోగపడుతుంది. అంటే ఓన్లీ విటమిన్ B12 వల్ల మాత్రమే నరాల సమస్య లేదు. సో ఇక్కడ మనము సొంటి వాడుతున్నాము. ఈ సొంటి వల్ల ఏంటంటే బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది, అలాగే ఈ అశ్వగంధ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే, సో ప్లస్ మనం ఇక్కడ నేచురల్ హనీ వాడుతున్నాము స్వీట్నెస్ కొరకు, యాలకుల పొడి వేస్తున్నాము. సో ఇది హనీ వేసేసి మనం బైండింగ్ చేసేద్దాము. సో ఈ హనీ కూడా మామూలుగా ఏది పడితే అది వాడకుండా నేచురల్ హనీ వాడాలి. సో ఎస్పెషల్లీ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తినేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ షుగర్ కాంపౌండ్స్ ఏమి వాడట్లేదు కాబట్టి. లేదు మీకు ఇంకా హనీలో కూడా షుగర్ రిచ్ అని అనుకుంటే కనుక నేచురల్ బెల్లం, తాటి బెల్లం వాడుకోవచ్చు. లేదు అంటే మన డ్రై ఖర్జూర్ ఉంటుంది కదా, డేట్స్, వాటి పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. సో బేసిక్ గా అంటే కొంచెం షుగర్ వస్తుంది, అలాగే బైండింగ్ కూడా దీంతో ఈజీ అవుతుంది. మనకు వ్యూవర్స్ అడిగింది ఏంటంటే బేసిక్ గా ఈ నర్వ్స్ ఇన్ఫ్లమేషన్ గురించి మనకు అడిగారు, కాబట్టి మనం ఈ లడ్డు ఎస్పెషల్లీ విటమిన్ B12 ఫోకస్ కాకుండా మనం నరాల వాళ్ళకి. సో విటమిన్ B12 రిచ్ వచ్చేసి ఎట్లాగో మళ్ళీ మనం ప్రీవియస్ వీడియో చేసాం అంటే బెస్ట్ సొల్యూషన్ ఇస్ ఫర్మెంటెడ్ కర్డ్ రైస్. అది మనం చాలా డీటెయిల్ గా ఇంతకుముందు వీడియోలో మనం చేసాము. ఎందుకంటే ఒక డిసీజ్, ఒక ప్రాబ్లం ఉన్నదానికి చాలా మార్గాలు అయితే 100లో ఉంటాయి. మెయిన్ పిల్లలకైతే చాలా 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 బాగుంటుంది. అసలు వాళ్ళు ఒక్కసారి వాళ్ళకి మీరు టేస్ట్ చూపించాలంటే ఇంకా మరి వాళ్ళు వదలరు అనమాట. పైగా మనం ఏంటంటే ఇక్కడ బాదం కూడా వాడుతున్నాం కదా, ఇది మనకు బ్రెయిన్ షార్ప్నెస్ ప్లస్ కాన్స్టిపేషన్ సమస్యలు, ఈవెన్ హెయిర్ ఫాల్, గ్రే హెయిర్ కూడా మంచి సొల్యూషన్ లాగా ఉంటుంది అనమాట. ఒక లడ్డు 100 మార్గాల సమస్యలకి. సో మీకు థ్రోట్ కూడా కొంచెం సీజన్ వల్ల డిస్టర్బ్ అయినట్టుంది కాబట్టి మనం ఇందులో అల్లం పొడి వేసాం కాబట్టి మీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఈజీగా ఇది మొత్తానికి సీజన్ కి సరిపోయే లడ్డు అనమాట. అంటే ఎస్పెషల్లీ వింటర్ సీజన్ కి అన్ని విధాలా సరిపోయేటటువంటి లడ్డు అనమాట ఇది. సో నవీన్ గారు, మనం బైండింగ్ చేసుకున్న లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్ లో చాలా మంది చాలా బాధపడేది ఇమ్యూనిటీ సమస్యలతో ప్లస్ ఈ నర్వ్ ఇన్ఫ్లమేషన్ తో బాధపడుతుంటారు. సో ఈ లడ్డు అనేది చాలా దివ్య ఔషధం, చాలా ఇంటి దగ్గర ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ యోగా క్లాసెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నంబర్ ఉందో ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మొత్తానికి చూడగానే నోరు ఊరిపోతా ఉంది. సో టేస్ట్ కూడా చూద్దాం సార్. సూపర్ ఉంది. కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది, చాలా బాగుంది. నరాల బలహీనత ఉన్న వాళ్ళకైతే ఇది ఒక ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆహారమే మన ఆరోగ్యం అని చెప్పేసి ఓంప్రకాష్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. సో ఏదైనా డైట్ ప్లాన్స్ గురించి కావచ్చు, లేదంటే యోగా క్లాసెస్ గురించి కావచ్చు, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, సో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో మీరు ఏదైనా పార్టిసిపేట్ చేయాలనుకున్నా సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.